హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ దగ్గర డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అఘోరీ బాబా. ఈ ట్రెండింగ్ టాపిక్ పైన చాలా కాంట్రవర్సీ జరిగినాయి, కానీ నేను మీకు అయితే చాలా క్లియర్గా నిజాలు అండ్ మోర్ ఓవర్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో, నేను ఏదైతే రీసెర్చ్ చేశానో అది చాలా క్లియర్గా మీ దగ్గర షేర్ చేసుకుంటాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు లేదంటే ఏదైనా కరెక్షన్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో గెట్ బ్యాక్ టు ద వీడియో. సో హూ ఈస్ లేడీ నాగసాధు? ఈవిడ ఒరిజినల్ పేరు వచ్చేసి శ్రీనివాస్. సో ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను కదా, ఈ ఫోటోలో ఉండిందే ఈ లేడీ అఘోర్ అనమాట. అంటే ఒకప్పుడు యాజ్ ఏ బాయ్గా ఉండేవాడు, తర్వాత ట్రాన్స్జెండర్గా మారి ఈ లేడీ అఘోరిగా ప్రత్యక్షం అయ్యాడు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇతన్ని అని చెప్పాలో లేదంటే ఈవిడ్ని అని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు, బికాజ్ నేను ఏదైతే రీసెర్చ్ చేశానో అది మీ దగ్గర చాలా క్లియర్ చెప్తాను. సో ఐ వాంట్ టు పాయింట్ ఇట్ అవుట్ యాజ్ ఇతను. ఒక పక్క చూస్తే ఇతను ఇద్దరు అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు, అండ్ ఇంకో పక్క చూస్తే ఒక ప్రొడ్యూసర్ దగ్గర 10 lakhs తీసుకున్నాడు, అండ్ 10 lakhs తీసుకున్న తర్వాత కూడా ఇంకో 5 lakhs డిమాండ్ చేశాడంట. అండ్ యాక్చువల్గా మెయిన్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అనే వాళ్ళు లిప్స్టిక్ పెట్టరు, పౌడర్లు రాసుకోరు, కార్లో తిరగరు, అండ్ మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ అనేవి కూడా యూజ్ చేయరు. వాళ్ళు చాలా సపరేట్గా ఒక హిమాలయస్ కొండల మధ్యలో ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి మహాకుంభ మేళకు మాత్రం అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిరు, ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని కూడా. ఎవరైనా వచ్చి మైక్ పెడితే వాళ్ళని దొబ్బేసి వెళ్ళిపోతారు. బికాజ్ ఒక అఘోరిగా మారాలంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ అనమాట. వాళ్ళు అఘోరిగా మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవ్, అట్రాక్షన్, ఈ సెక్స్, ఈ ఫ్రెండ్షిప్, ఈ జనాలు, ఇలాంటివన్నీ వీళ్ళు వదిలేయాలన్నమాట. ఇలాంటి ఫీలింగ్స్ అసలు ఏం ఉండకూడదు వాళ్ళకి. ఇవన్నీ వదిలేసి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇలా చెప్పినందుకు అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది కమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. కానీ నేను మీకు ఫ్యాక్ట్స్తో సహా నేను మీకు ఇక్కడ చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. సో ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇతను ఫ్యూ డేస్ బ్యాక్ ఏమన్నాడంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే సనాతన ధర్మంలో ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. మళ్ళీ ఇతను ఏం చేశాడు? అసలు సనాతన ధర్మంలోనే కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ ఇతను ఏం చేశాడు చెప్పండి? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? అండ్ ఇతను ఇంకో మాట కూడా అన్నారు, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామో అని అన్నాడు. కానీ ఇతనే ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో నేను అతన్ని ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అసలు ఏ అఘోరీ ధర్మం అతన్ని పెళ్లి చేసుకోవచ్చు అనేసి చెప్పింది? అండ్ మీకు తెలుసో లేదో, కానీ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ప్రతి ఒక్క అఘోరీ బాబా మోనస్టిక్ ఫిలాసఫీ ఫాలో అవుతారనమాట. మోనస్టిక్ ఫిలాసఫీ అంటే ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి బ్రహ్మ నుంచే వచ్చింది, అండ్ ఇట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ. అలాగే వాళ్ళ ప్రకారం ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆత్మ మహాదేవుడిలో ఒక భాగం, అండ్ ఇట్స్ అ పార్ట్ అనేసి నమ్ముతారు. అండ్ ప్రతి ఒక్క అఘోరి ఎక్కువ పూజించేది, ఎక్కువ నమ్మేది ఆ మహాదేవుని మాత్రమే. అండ్ మనకి అరిషద్ వర్గాలని ఉందన్నమాట. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కేటగిరీస్: కామం, క్రోధం, లోభం, మోహం, మతం అండ్ మాంసర్యం. ఇవి మనిషికి మనసుకి ఉన్న 6 ఎనిమీస్ అనమాట, అంటే శత్రువులు. అండ్ కాలం మారుతున్న కొద్దీ ఈ అఘోరి బాబాలు ఈ అర్షద్ వర్గాల్లో ఇంకో 2 యాడ్ చేశారు: వివక్షత అండ్ భేదభావాలు. సో ఈ 8 గుణాలని ఈ అఘోరి బాబాలు యాజ్ ఎనిమీగా చూస్తారనమాట. మీరు అడగొచ్చు, మీకు ఎలా తెలిసి ఇవన్నీ అనేసి. సో ఇది నేను చెప్పింది కాదు, ఈ అఘోరి అనే ఒక కాన్సెప్ట్ అయిన ఫౌండర్ అఘోరిచార్య బాబా కిన్రామ్ గారు ఈ బుక్లో రాశారనమాట. సో ఈ బుక్ ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్స్లో లేదంటే జస్ట్ లైక్ అమెజాన్ ఇలాంటి యాప్స్లో మీకు దొరకవచ్చు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీసెర్చ్ చేసి తీసుకొని ఒకసారి చదువుకోవచ్చు. అండ్ ఇలాంటి ఒక బుక్ ఉంది, ఇలా ఒక కాన్సెప్ట్ ఉంది అని కూడా మేబీ ఈ సో కాల్డ్ లేడీ అఘోర్ నాగసాధు అలియాస్ శ్రీనివాస్ గారికి తెలుసో లేదు మనకు తెలియదు. అండ్ ఈ బుక్ ప్రతి ఒక్క అఘోరికి ఒక భగవద్గీత లాంటిది. ఒక పర్సన్ ఒక అఘోరిగా మారాలంటే ఎన్ని సాక్రిఫైస్ చేయాలి అంటే ఎలా మారాలి అనేసి A to Z అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. దీన్నే ప్రతి ఒక్క అఘోరి ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఈ బుక్ లో ఈ శ్లోకం అండ్ ఈ లైన్ చూడండి. ఒక దత్తాత్రేయుడు ఈ బుక్ ఫౌండర్ కిన్రామ్ బాబా గారికి ఇది చెప్పారంట: ఈ ప్రపంచంలో ఉన్న ఈ జలసీ అండ్ హేట్రెడ్ లాంటివి తీసేయమని. సో నేను ఏం చెప్పాక ట్రై చేస్తున్నానంటే, ఇలా ప్రతి ఒక్కరూ ఇలాగా బూడిదలంటే రాసుకొని లేదంటే 4-5 బొట్లు పెట్టుకొని ఆ జుట్టు కూడా మీకు చాలా వరకు ఫేక్ దొరుకుతుంది. ఇలా జనాల్ని పిచ్చోడిని చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలా ఈ సనాతన ధర్మంని నేను కాపాడడానికి వచ్చాననేసి ప్రతి ఒక్కడు ఇలా చెప్పుకొని పోవడం కరెక్ట్ కాదు. సో మీకు ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే ఈ గరికపాటి శ్రీనివాస్ గారు కానీ లేదంటే చాగంటి గారు ఇలాంటి వాళ్ళని మీరు ఫాలో అయితే అట్లీస్ట్ వాళ్ళు మీకు ఈ హిందూయిజం గురించి హిస్టరీలో ఏం మంచి జరిగిందో లేదా ఏ చెడు జరిగిందో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు.
సో దానివల్ల మీరు చాలా తెలుసుకోవచ్చు, మీకు తెలియలేనిది. ఇలా ఎవరిని పడితే వాడిని మీరు ఫేమస్ చేస్తే ఇదే జరుగుతుంది. సో మై సజెషన్ ఈస్ మేక్ ఫేమస్ టు రైట్ పర్సన్. అండ్ ఈ గరికపాటి శ్రీనివాస్ గారు కూడా ఒక చిన్న లైన్ చాలా బాగా చెప్పారు అఘోరి బాబాస్ గురించి. అఘోర విధానం చాలా గొప్పది, అది మనకు అర్థం కాదు కానీ చాలా గొప్ప. వాళ్ళు మహత్తరమైన శక్తి సంపన్నులు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఒక్కోసారి తిక్కగా ఉంటారు. అసలు అతను ఎంతమందిని మోసం చేయలేకపోతే అన్ని ఫోన్స్, అన్ని కార్లు, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అఫ్ కోర్స్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఒక ధర్మాన్ని, ఒక రిలీజియన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. అండ్ ఇంకా ఈ అఘోరి బాబాని నమ్మేవాళ్ళు లేదా సపోర్ట్ చేసేవాళ్ళు అతన్ని పెళ్లి చేసుకోవడం కరెక్టే అనేసి ఏ అఘోరి ధర్మంలో ఉందో నాకు కూడా చూపిస్తే ఏదైనా గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను నా తరపు నుంచి. అండ్ ఈ లేడీ అఘోరి బాబా ఎప్పుడు ఫేమస్ అయ్యారంటే, హైదరాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అనమాట. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ టెంపుల్ కి బట్టలు లేకుండా పూజలు చేసి నేను సనాతన ధర్మంని కాపాడడానికి వచ్చాను అనేసి ఒక 2-3 మీడియా ఛానల్ ముందర చెప్పారనమాట. చాలా మీడియా ఛానల్స్ అతన్ని కవరప్ చేసి తర్వాత చాలా ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చి ఇంకా అక్కడ నుంచి అతను చాలా ఫేమస్ అయ్యారనమాట. దీని తర్వాత చిన్న న్యూస్ ఛానల్స్ నుంచి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు అనమాట. చాలా అబద్ధాలు కూడా చెప్పాడు. అందులో ఫస్ట్ అబద్ధం ఏంటంటే, కేదార్నాథ్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో 14 years ఒకే కాలు మీద నించొని అన్నం నీళ్లు లేకుండా సాధన చేసి అఘోరిగా మారాను అని చెప్పాడు. అండ్ రెండో అబద్ధం ఏంటంటే, నేను ఒక ఆడపిల్లని, నాకు పీరియడ్స్ వస్తుంది అని చెప్పింది అనమాట. ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత బయోలాజికల్ గా పీరియడ్స్ అనేది రావు, నాకు చాలా శక్తులు ఉన్నాయి, చాలా మహిమలు ఉన్నాయి అని చెప్పింది. నేను నిప్పుల పైన కూర్చోగలను, అంటే బగబగ మండుతున్న అగ్గిలో కూర్చోగలను అని కూడా చెప్పింది అనమాట. ఈ ఫోటో చూడండి, ఇతనే శ్రీనివాస్ అనమాట. ఇతను 14 years కేదార్నాథ్ లో తపస్సు చేయలేదు కాదు కదా, ఒక 7 years కూడా చేయలేదు అనేసి మీకు ప్రూవ్ చేస్తా. సో ఈ సుమన్ టీవీ వాళ్ళు ఈ శ్రీనివాస్ వాళ్ళ ఊరికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో 4 మంది అబ్బాయిలు అండ్ ఒక ఆడపిల్ల అనమాట. సో ఈ మూడో కొడుకే ఈ శ్రీనివాస్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ శ్రీనివాస్ అనే అతను 7 years ముందే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అనమాట. సో బయటకు వచ్చేసిన తర్వాత అన్ని రోజులు ఎక్కడున్నాడో, ఏం చేశాడో, తర్వాత ట్రాన్స్జెండర్ గా ఎప్పుడు మారాడో, తర్వాత ఈ అఘోరి ప్రాక్టీసెస్ ని ఎప్పుడు చేశాడో మనకు తెలియదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం 5 years ముందర ఇంటికి వచ్చాడంట. వచ్చిన తర్వాత అతను ఇంకా ట్రాన్స్జెండర్ గా మారలేదంట. మరి ఇతను ఎప్పుడు ట్రాన్స్జెండర్ గా మారాడు? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, ఒక పర్సన్ అఘోరిగా మారాలి అంటే అతను ఒక టీచర్ ని చూస్ చేసుకోవాలి. ఆ టీచర్ కూడా ఒక అఘోరి అయ్యే ఉండాలి. అండ్ ఆ అఘోరి మనకి చాలా టెస్ట్లు పెడతారనమాట. అట్రాక్షన్ ఉందా, లవ్ ఉందా, కామం, సెక్స్, ఇవన్నీ టెస్ట్లు పెడతారనమాట. పెట్టిన తర్వాత అందులో అన్ని దాంట్లో మనం పాస్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేయాలి, ఈ లోకం నుంచి చాలా దూరంగా ఉండాలి. అండ్ ఇవన్నీ చేసి ఒక అఘోరిగా మారాలంటే ఈజీ 7 years నుంచి 10 years మినిమం పడుతుంది. నేను మాక్సిమం కూడా చెప్పట్లేదు, మినిమం అని చెప్తున్నా. కానీ ఇంత ఫాస్ట్ గా ఇతను 14 years అంటున్నాడు, కానీ 5 years ముందే ఇంటికి వచ్చానని చెప్తున్నాడు. అప్పుడు ఇంకా ట్రాన్స్జెండర్ గా మారలేదు అంటున్నాడు. అండ్ అఘోరిగా ఎప్పుడు అయ్యారు? సో ఇదేనమాట నాకు వచ్చే డౌట్స్. అండ్ అఘోరి అయిన తర్వాత నేను యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టే వాళ్ళు మనుషుల నుంచి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గర అఘోరిగా మారాలని ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకున్నారో ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటారు. ఇంకా ఫ్యామిలీతో నుంచి ఇంకా కనెక్షన్ అన్ని కట్ చేసుకుంటారు. కానీ ఇతను ఏమన్నాడంటే, అఘోరిగా ఐడెంటిటీ కార్డ్ ఇచ్చారు అని అంటున్నాడు. సో ఇదేంటి కార్పొరేట్ కంపెనీ కాదు ఐడెంటిటీ కార్డ్ ఇవ్వడానికి. సో ఏ ఒక్క అఘోరికి ఐడెంటిటీ కార్డ్స్ అనేవి ఉండదన్నమాట. సో చెప్పే ముందర జనాలు నమ్మేటట్టు ఉండాలి. అండ్ అఘోరి అవ్వాలంటే ట్రాన్స్జెండర్ అవ్వాలని రూల్ లేదు. అండ్ ఒక ట్రాన్స్జెండర్ అఘోరిగా మారే ఛాన్స్ లేదు. అండ్ అఘోరులకి అందం పైన, ఫుడ్ పైన, సెక్స్ పైన వాళ్ళకి అసలు ఆశలే ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇతను ఒక అమ్మాయితో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా లీక్ అయింది అనమాట సోషల్ మీడియాలో. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రా. అండ్ ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అతను జస్టిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే, నేను ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగే ఉంటాను. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, నిజంగా ఒక అఘోరి ఒక అమ్మాయిలతో ఇలా మాట్లాడతాడు. అండ్ ఈ రెండో అమ్మాయి పేరే వర్షిని. ఈ అమ్మాయికి సనాతన ధర్మంలో ఎలాగా ఏంటని తినకి తెలియదు. ఈవిడ అఘోరిగా మారాలనేసి ఒక టీచర్ ని చూస్ చేసుకుని వెళ్ళిందంట. తినని సరిగ్గా చూసుకోవట్లేదు అనేసి అతను వదిలేసి ఈ సో కాల్డ్ ఈ లేడీ అఘోరి బాబా దగ్గర, అంటే అలియాస్ శ్రీనివాస్ దగ్గర చేరిందంట. అండ్ ఈ అమ్మాయి ఈ శ్రీనివాస్ ని టీచర్ గా చూస్ చేసుకునే ముందర ఇతను సనాతన ధర్మం గురించి మాట్లాడిన వీడియోస్ ని చూసి ఈ అమ్మాయి ఇంప్రెస్ అయిందంట. తణుకులో రాజేష్ నాథ్ గురూజీ అని చెప్పి ఉన్నారు. ఆయన దగ్గర గురుమతని నుంచి వదిలేశారు. అంతగా కేర్ తీసుకోవడం, పట్టించుకోవడం అవేం లేవు. ఈ అమ్మాయి ఈ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని ఇంటికి పిలిపించుకుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారంట. కొద్ది రోజుల తర్వాత ఈ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ వాళ్ళ ఊరికి కూడా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారంట. వెళ్ళాక అక్కడ చాలా జరిగాయి. అండ్ ఇట్స్ అఫ్ కోర్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. దాని తర్వాతే వీళ్ళిద్దరూ మళ్ళీ గుజరాత్ కి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఈ వర్షిని అనే అమ్మాయి టీవీ ఛానల్లో చెప్పింది. అసలు ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలీదు, ఇలాంటి డిసిజన్ తీసుకునింది. అండ్ లిటరలీ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేను ఇతని దగ్గరే ఉంటాను, ఈవిడ దగ్గరే ఉంటాను అనేసి చాలా గొడవ చేసి పట్టుబట్టి మరి
కూర్చుందంట. నేను ఈ వర్షిని అమ్మాయికి ఒక చిన్న సజెషన్ అండ్ అడ్వైస్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చూడమ్మా, నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒక అమ్మాయి, అతను అమ్మాయి అనేసి ప్రూవ్ అయిందంటే మీ ఇద్దరి పెళ్లి చెల్లదు అండ్ నువ్వు వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ అవ్వలేవు. ఒకవేళ నేను లేడీ అగోర్ని కాదు, నేను ఇవన్నీ ఫేమ్ గురించి చేశాను అనేసి అతను అబద్ధం చెప్పి అబ్బాయిగా ప్రూవ్ అయితే అప్పుడు కూడా మీ ఇద్దరి పెళ్లి చెల్లదు. ఎందుకంటే ఈ శ్రీనివాస్ అనే అబ్బాయి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి రాధన అమ్మాయికి, సో మీ ఇద్దరిది సెకండ్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి అది అసలు చెల్లదు. ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రకారం రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ అయ్యే ఉండాలి. సో రేపు ఏమైనా జరిగితే నీకు జస్టిస్ అనేది జరగదు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా నేను ఈ వర్షిని అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ది కొన్ని వీడియోస్ చూసాను. చాలా డిస్టర్బింగ్ అనిపించింది. వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. చాలా సార్లు వాళ్ళు ఆపారంట ఇది కరెక్ట్ కాదు అనేసి. కానీ ఈ వర్షిని అమ్మాయి అయితే నేను చేయి కోసుకుంటాను, కారం కొట్టుకుంటాను అనేసి చాలా బ్లాక్మెయిల్ చేసిందంట. నాకు ఈ శ్రీనివాస్ అలియాస్ లేడీ అగోరిని కావాలి అనేసి. సో పేరెంట్స్ భయపడి ఎంతైనా సైలెంట్ ఉండుంటారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అని అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే టాపిక్ రెడీగా ఉంది, అప్లోడ్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.